హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీ లింక్ బడ్స్ ఓపెన్ ఈ ఫ్లాగ్షిప్ ఇయర్ బడ్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో దాదాపుగా 1 ఇయర్ అవుతున్నట్టుంది. సోనీ లింక్ బడ్స్నే అన్బాక్స్ చేసాం. ఆ టైంలో అది ఒక డిఫరెంట్ డిజైన్లో సోనీ అయితే ఆ బడ్స్ని తీసుకొచ్చింది. సో దాంట్లోనే మనకి కొంత మార్పు చేసి ఇంకా మనకి కంఫర్ట్ సైజులో ఇప్పుడు ఈ లింక్ బడ్స్ ఓపెన్ అయితే సోనీ తీసుకొచ్చిందనమాట. సో అన్బాక్స్ చేసి ఎలా ఉన్నాయి ఈ బడ్స్, అలాగే తీసుకోవచ్చా లేదా, దీని ప్రైస్ ఎంత, ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాము. సో ముందుగా బాక్స్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సోనీ లింక్ బడ్స్ ఓపెన్ అని చెప్పి రాసి ఉంటుంది. లోపల బడ్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. యాక్చువల్గా సోనీ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా బాక్స్ ప్యాకింగ్ అయితే తీసుకొస్తారు. సో ఈ ప్యాకింగ్ కూడా మీకు అలాగే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని సోనీ సౌండ్ కనెక్టింగ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి బడ్సే ఉంటాయి. సో ఫస్ట్ చూడంగానే ఒక కేకో లేకపోతే ఒక క్రీమ్ బిస్కెట్ అంటారు చూసా, ఆ టైప్ ఫీల్ అయితే కలిగిద్ది అనమాట పట్టుకోగానే. ఆ తర్వాత టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. పేపర్ డాక్యుమెంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవే ఉంటాయి, ఇంకా మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇలాంటివి అయితే ఉండవు, ఎందుకంటే మనకి ఓపెన్ ఇయర్ బడ్స్ కాబట్టి. సో అలాంటివి అయితే ఏమీ ఇవ్వరు. ఇక బడ్స్ కేస్ చూడడానికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. చెప్పాను కదా ఇందాక మనకి కేకో బిస్కెట్ ఏదో ఉంటుంది. సో ఆ టైప్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. టాప్లో మనకి షైనీగా మార్బుల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కేస్కి టాప్లో సోనీ అని బ్రాండింగ్ ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ మొత్తం మ్యాటి ఫినిష్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ టైప్ సి అలాగే పేరింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ చేయగానే క్యాప్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎక్కడ స్మూత్గా మధ్యలో ఆగడం ఇలాంటివి అయితే లేదు. సో ఓపెన్ చేయగానే ఇలాగ పైకి అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. లోపల మనకి బడ్స్ అయితే కనిపిస్తుంటాయి, ఇయర్ బడ్స్. సో మీరు చూడొచ్చు. సో డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వరకు మనం చూసిన ఇయర్ బడ్స్తో కంపేర్ చేస్తే ఆ కైండ్ ఆఫ్ అయితే ఉండదు. మనకి ఇందులో రింగ్ డ్రైవర్ని అయితే వాడతారు. స్పీకర్ మనకి రింగ్ డ్రైవర్తో అయితే వస్తుంది. సో గతంలో వచ్చిన లింక్ బడ్స్తో కంపేర్ చేస్తే కంఫర్ట్ సైజ్ అయితే ఉంటుంది. సైజులో 2mm సైజ్ అయితే తగ్గించి తీసుకొచ్చారు. అలాగే దానికి పైన సోనీ బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ సోనీ బ్రాండింగ్ ఉండదు అనమాట. సో ఆ బ్రాండింగ్ ప్లేస్లో సిలికాన్ ఎయిర్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మెన్షన్ చేసి ఉంటుంది. బ్యాక్ సైడ్ సోనీ బ్రాండింగ్ సెన్సార్ కూడా ఉంటాయి అనమాట. మనకి వేరింగ్ సెన్సార్స్ ఇవి షాడోని అయితే ఇవి గమనిస్తుంటాయి. చూడడానికి అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు చేసిన తప్పు అయితే ఈసారి చేయలేదు. కొంచెం కంఫర్ట్గా అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం పెట్టిన తర్వాత సో అలాగా ఉండేది కాదు, ఒక్కోసారి పడిపోతుండేది. ఈసారి అలా కాదు. సో నిలబడుతుంది. కాకపోతే కొంచెం అలవాటు అయితే పడాలి. ఫిట్టింగ్ అయితే మాత్రం బాగుంది, కంఫర్ట్ ఉంది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే. అలాగే క్వాలిటీ పరంగా కూడా చాలా చేంజెస్ అయితే జరిగినాయి. అవన్నీ మనం ముందు అయితే మాట్లాడుకుందాం. ఇక ఈ బడ్స్లో 11mm రింగ్ డ్రైవర్ అయితే ఇందులో ఉంటుంది. సోనీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ వర్షన్ 2 చిప్సెట్ని అయితే ఇందులో యూజ్ చేశారు. ఇక ఇది మీకు గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ఫీచర్ అయితే ఉంటుంది, అంటే క్విక్ పేరింగ్ కూడా ఉంటుంది. సో మీరు iOS కానీ లేకపోతే ఆండ్రాయిడ్లో కానీ సౌండ్ కనెక్టింగ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో మీకు మిగిలిన ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు iOSలో అన్ని ఫీచర్స్ అయితే హైలైట్ అవ్వట్లేదు. అదే మీరు ఆండ్రాయిడ్ డివైస్ వాడుతుంటే సో అందులో మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ని అయితే చూపిస్తుంది. యాప్ ఓపెన్ చేయగానే బడ్స్లో అండ్ ఛార్జింగ్ కేసులో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందనేది చూపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళు యాప్ UI అయితే చేంజ్ చేయాలి. వీళ్ళేదో మోనార్కుల్లాగా ఎవరికి అర్థం కానట్టుగా ఒక కాంప్లికేటెడ్ యాప్ని అయితే డిజైన్ చేసి తీసుకొస్తారు. ఇక మనం యాప్లో డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు సౌండ్ అయితే ఉంటుంది. సౌండ్లో స్పీక్ టు చాట్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు మ్యూజిక్ వింటున్నారు, ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా పాజ్ అయిపోతుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఆటోమేటిక్గా ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్ చేసుకున్నారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్ అనే ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది. ఇందులో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మై రూమ్, లివింగ్ రూమ్, అలాగే క్యాఫీ. మై రూమ్ సెలెక్ట్ చేసుకుంటే రూమ్లో మనం మ్యూజిక్ వింటున్న ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. చుట్టుపక్కల వస్తున్నట్టు ఉంటుంది. అది క్యాఫీ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, క్యాఫీ షాప్లో కూర్చొని బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ వింటున్న ఫీలింగ్ కలిగిద్ది అనమాట. బాగుంది మ్యూజిక్. తర్వాత ఈక్వలైజర్ ఉంటుంది. ఈక్వలైజర్లో మీకు ప్రీ సెటప్ ఈక్వలైజర్స్ ఇస్తారు. ఇది కాకుండా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఫైండ్ యువర్ ఈక్వలైజర్లో అంటే మనం ఏది ఎక్కువగా ఇష్టపడతాం, ఇన్స్ట్రుమెంట్సా, ఓకాలా, ట్రిబుల్సా, బేసా అనేది అవి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. సో అందులోంచి మీకు కావాల్సినది మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈక్వలైజర్ని ఇదే ఫైండ్ చేసి మనకి టేస్ట్ తగ్గట్టుగా ఈక్వలైజర్ని సెట్ చేసి పెడుతుంది. ఇక స్పేషల్ సౌండ్ ఆప్టిమైజేషన్ ఉంది, 360 డిగ్రీ ఆడియో అనమాట. ఇక మీకు DSE కూడా ఇస్తున్నారనమాట. ఇది సోనీ డెవలప్ చేసిన సిస్టమ్, అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్సింగ్ ఇంజిన్. ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, సౌండ్ క్వాలిటీలో మనకి కంప్రెస్డ్ ఆడియో ఫైల్స్ ఉంటాయి చూసారా, సో వాటిని రీస్టోరింగ్ చేసి హై రేంజ్ సౌండ్ క్వాలిటీని అయితే వినిపిస్తుంది అనమాట. ఇక ఆటో ప్లే ఉంటుంది. ఇయర్ బడ్స్ కేసులో తీసి మనం చెవిలో పెట్టుకోగానే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అనమాట. ఇక కనెక్టింగ్ 2 డివైసెస్ అయితే ఉంటాయి. ఒకేసారి ఎట్ ఎ టైం మీరు 2 డివైసెస్కి అయితే కనెక్ట్ చేసి వాడుకోవచ్చు ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నారంటే. అలాగే అడాప్టివ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. మీరు క్రౌడ్ ప్లేసెస్లో ఉంటే మీ మ్యూజిక్ వింటున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. అదే మీరు ఏదైనా రూమ్లో కానీ ఎక్కువ నాయిస్ లేని ఎన్విరాన్మెంట్లో ఉంటే వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇది ఆన్ చేసుకొని ఉంచుకుంటే.
ఇక వాయిస్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్‌లో గూగుల్ అసిస్టెంట్ అలాగే అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ ఈ 2 ప్రొవైడ్ చేస్తారు. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళు సొంత అసిస్టెంట్ కూడా ఇస్తున్నారు. హే హెడ్‌ఫోన్స్ అని చెప్పేసి కమాండ్ ఇవ్వచ్చు. సో దానికోసం మీరు మొబైల్‌తో కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారికి అది అంత యాక్యురేట్‌గా అయితే ఏం పని చేయట్లేదు. ఇక ఇక్కడ మీకు కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది. లెఫ్ట్‌కి లెఫ్ట్, రైట్‌కి రైట్ మనం కంట్రోల్స్‌ని అంటే టచ్ కంట్రోల్స్‌ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి ఉంచిన కంట్రోల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. ఇంకోటి వైడ్ ఏరియా ట్యాబ్ని అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ కూడా మనకి వైడ్ ఏరియా ట్యాబ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వీటిని పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా, కాల్ వస్తే లిఫ్ట్ చేయాలన్నా, పాజ్ చేయాలన్నా సరే వీటి మీద ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సరౌండింగ్లో మన ఈ చెంప దగ్గర ఈ సరౌండింగ్లో ఎక్కడ ట్యాప్ చేసైనా సరే టచ్ కంట్రోల్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇంకా హెడ్ గెస్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకేమైనా కాల్ వచ్చింది అనుకోండి, ఇలా అన్నామంటే కాల్ లిఫ్ట్ అయ్యిద్ది, ఇలా అన్నామంటే కాల్ రిజెక్ట్ అయ్యిద్ది. సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఇక అలాగే ఆటో స్విచ్చింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నారు, మీరు ఇంట్లో ఏదో సోనీ హోమ్ థియేటర్ ఏదో వాడుతున్నారు. సో అందులో మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నారు. సో సడన్గా మీకు బయటికి వెళ్ళే పని పడింది, వెంటనే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా స్విచ్ అయిపోయి అంటే ఇంట్లో వింటున్న సాంగ్స్ అనేవి ఆఫీస్ రూమ్లో కానీ వింటున్న సాంగ్స్ మీ ఇయర్ ఫోన్స్లోకి అయితే వచ్చేస్తాయి. సో వినుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక చెక్ వేరింగ్ డిటెక్షన్ ఉంది, మనం పెట్టుకున్నామా లేదా అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక ఆటో పవర్ సేవ్ ఉంది. ఇక పాస్ ద హెడ్ ఫోన్స్ ఆర్ రిమూవ్ అంటే చెప్పాను కదా ఇందాక, హెడ్ ఫోన్స్ బయటకు తీసామంటే ఏదైనా సాంగ్ ప్లే అవుతుంటే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది. ఇక నోటిఫికేషన్, వాయిస్ గైడ్, ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మనకి ఇయర్ ఫోన్స్లో చెప్తూ ఉంటుంది అనమాట వాయిస్లో. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే మనం ఇక్కడ నుంచే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఇవి మనకి యాప్ సెట్టింగ్స్లో ఉండేవి. అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా మనకి యాప్ సెట్టింగ్స్ ద్వారానే మీకు చెప్పేసాను ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది. ఇక బ్యాటరీ చూసుకుంటే 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఒకసారికి మీకు 5 అవర్స్ అలా వేసుకోవడమే. ఛార్జింగ్ కేసు అయితే మీకు 14 అవర్స్ అంటున్నారు. క్విక్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఒక 3 మినిట్స్ ఛార్జ్ చేశారంటే 1 అవర్ మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే ఇవ్వలేదు. ఇక మీకు అట్మాస్ ప్లేబ్యాక్ ఫీచర్ ఇచ్చారు. కాకపోతే సోనీ బ్రావియా ప్లస్ డాంగిల్ వాడే వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. దాంతో సింక్రనైజ్ చేసినప్పుడు అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఉంది. IPX4 రేటింగ్తో వస్తుంది. చిన్న చిన్న చెమట చినుకులకి అలాగే వర్షం చినుకులకి ప్రాబ్లం ఉండదు. ఇక మీకు ఈ బడ్స్లో ANC సపోర్ట్ అయితే ఉండదు, అలాగే లో లేటెన్సీ ఉండదు. ఓపెన్ బడ్స్ కాబట్టి ANC అయితే ఎలాగ ఇవ్వలేరు. కంఫర్ట్ విషయానికి వస్తే ఓకే, మీకు మరీ మీరు ఇన్ ఇయర్ బడ్స్ ఉంటాయి చూసారా, సో వాటితో కంపేర్ చేయడానికి అయితే ఉండదు, అంత కంఫర్ట్ అయితే ఉండవు. కానీ బట్ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన లింక్ బడ్స్తో కంపేర్ చేస్తే చాలా కంఫర్ట్ ఉన్నాయి అనమాట. చాలా వరకు అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆప్టిమైజ్ చేశారు చాలా వరకు. కొంచెం ఫిట్టింగ్ అయితే బాగున్నాయి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, సౌండ్ క్వాలిటీ ఇంకా సోనీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంది. నేను ఓపెన్ బడ్స్లో అంటే ఓపెన్ ఇయర్ బడ్స్లో ఇంత క్వాలిటీ వచ్చే వేరే అయితే చూడలేదన్నమాట. సో అంత క్వాలిటీ ఉంది. అలాగే వాల్యూమ్ కూడా పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి ఈక్వలైజర్ ఇచ్చారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫీచర్ ఇచ్చారు, స్పేషల్ ఆడియో ఫీచర్ ఇచ్చారు. సో వీటన్నిటిని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోగలిగితే చక్కటి ఆడియో అయితే మనం ఎంజాయ్ చేయగలం. ఆడియో పరంగా మనకి ఎటువంటి దోకా లేదు. ఇలాంటి బడ్స్లో నేను బేస్ చాలా తక్కువ చూసేది, బట్ ఇందులో మీకు బేస్ కూడా ఆ లెవెల్లోనే బేస్ ఇస్తున్నారు. ఓకాల్ట్ అండ్ ట్రిబుల్స్ బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ని చాలా చక్కగా మనకి స్పష్టంగా వినిపించగలుగుతుంది. క్రౌడ్ ప్లేసెస్లో కూడా వినిపిస్తున్నాయి అనమాట. ఇలాంటి బయటకు వెళ్తే ఇంతకుముందు లింక్ బడ్స్ బయటకు వెళ్తే అంత కంఫర్ట్ ఉండే కావు, వినటానికి కూడా ఎక్కువ వినబడే కావు. బట్ ఇందులో అలా అయితే లేదు, చాలా వరకు కవర్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, కానీ మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. ఇక ఇవి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కాకపోతే దీని ప్రైస్ 19,999 రూపాయల ప్రైస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ యూఎస్లో లాంచ్ చేశారు, ఇప్పుడు మన ఇండియాకి తీసుకొచ్చారు. ఇప్పుడు కస్టమర్ సేల్స్ అవి వస్తున్నాయి కదా, సో ఇక్కడ వీటిని ఇంకా ఆఫర్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నారు, ఇంకా తక్కువకి వస్తాయి. సో తీసుకోవాలి, మీకు ఫ్లాగ్షిప్ లెవెల్, అందులో సోనీ మీద మీకు నమ్మకం ఉంది అనుకుంటే తీసుకోవచ్చు. కాబట్టి చెప్తున్నాగా 20,000 రూపాయలు. సో అక్కడ మీరు డిజైన్ పరంగా అలాగే సోనీ బ్రాండ్కి అలాగే క్వాలిటీకి సో పెట్టొచ్చు ఆ డబ్బులు. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి కావాలి, యాంబియంట్ ఇవన్నీ కావాలంటే సో ఇందులో అయితే అవి ఉండవు. అలాగే ఇన్ ఇయర్ బడ్స్ అంతా కంఫర్ట్ కూడా ఉండవు. ఇవన్నీ మీరు గమనించి దాని ప్రకారం మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో వీడియో ద్వారా సోనీ లింక్ బడ్స్ ఓపెన్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.